ఈయన మా టీం లీడరు. మేమైతే ఈరోజు ఎర్రవరం వాటర్ ఫాల్స్కి బయలుదేరాం. ఈ వాటర్ ఫాల్స్ అయితే విశాఖపట్నం నుంచి 110 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే లంబసింగి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎర్రవరం జలపాతం 8 కిలోమీటర్లు. మనమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్కి ప్రయాణం మొదలు పెడదాం. ఈ జంక్షన్ను తురబారిగడ్డ జంక్షన్ అంటారు. ఇది లంబసింగి నుంచి వచ్చేటప్పుడు రైట్లో ఉంటుంది. అలాగే నర్సీపట్నం నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్లో ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి సగం దూరం మాత్రమే తార్ రోడ్డు ఉంది. మేము వెళ్ళే దారి మధ్యలో మాకు నిమ్మలపాలెం అనే ఒక ఊరు తగిలింది. అది ఎలా వెళ్ళాలంటే ఆ పైకి అప్పులో కనిపిస్తుంది కదా, అటువైపు వెళ్ళాలి. ఈ కారు వెళ్ళేది వాటర్ ఫాల్ సైడ్ వెళ్తుంది. ఇది ఈ రోడ్డుకి ఇరువైపులా మంచి మంచి లొకేషన్లు అయితే ఉన్నాయి. మనకు కనిపించే ఈ ఊరి పేరు సమగిరి. అయితే ఈ ఊరిని మనం మెల్లగా ఒక లుక్ వేద్దాం రండి. వీళ్ళిద్దరినే చూసారా, వరద బాధితుల్లాగా అలా కూర్చున్నారా. మనకు వాటర్ బాటిల్స్, డ్రింకులు, స్నాక్స్ అలాంటివి ఏమన్నా కావాలంటే ఎక్కడో కొనుక్కెళ్ళిపోవాలి. వాటర్ ఫాల్స్ దగ్గర అయితే మాత్రం ఎటువంటి షాపులు లేవు, మనకి ఏం దొరకవు కూడా. ఈ సమగిరి నుంచి ఎర్రవరం వాటర్ ఫాల్స్కి మినిమం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది. ఇదంతా మట్టి రోడ్డే ఉంటుంది. అయితే కొత్తగా రోడ్లు వేస్తున్నారు. ప్రస్తుతానికి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చేసి చక్కగా వండేసుకొని తినేసి బట్టలు ఇటుకేసుకొని మనకి ఇక్కడ పార్కింగ్ టికెట్లు కానీ, లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్లు కానీ అలాంటివి ఏమీ లేవు. మేమైతే ముందు వాటర్ ఫాల్స్ పై వైపుకి వెళ్ళాము, కొండ మీదకి. మాకు ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా ఉంది.
వాటర్ ఫాల్స్ కింద వైపు అయితే చాలా మంది ఉన్నారు. ఇది కూడా మా టీం లీడరు, ఈయన మా టీం లీడరు. అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం ఎర్రవరం జలపాతానికి వాటర్ ఫాల్స్కి వచ్చాము మేమందరం. మాతో పాటు చాలామంది టూరిస్టులు వచ్చారు. చూడడానికి చాలా అందంగా ఉంది, చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ చుట్టుపక్కల ప్రకృతి అంతా పచ్చటి అడవులతో నిండుంది. మనసు ఎంతో సంతోషంగా ఇక్కడ కనీసం గడిపిన క్షణాలు కూడా చాలా ఆనందంగా గడుపుకుంటారు. మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ కింద వైపు అయితే వెళ్తున్నాం. మీరు పైనుంచి దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా దిగండి. ఇక్కడికైతే చాలా మంది టూరిస్టులు వచ్చారు. అయితే ఫ్యామిలీలతో కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ అంత రిస్క్ అయితే ఏం లేదు. ఇక్కడ లొకేషన్లు అయితే చాలా బాగున్నాయి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇదంతా మొత్తం చూసుకొని మేము తిరిగి అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. హలో, మళ్ళీ తురబారిగడ్డ జంక్షన్కి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచే బయలుదేరాం, మళ్ళీ ఇక్కడికే వచ్చాం. లంబసింగి